కెప్టెన్ మిల్లర్ ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళ్లో విడుదలైంది. తమిళ్లో మంచి సక్సెస్ సాధించింది. తెలుగులో కూడా సంక్రాంతికే విడుదల చేద్దామనుకున్నారు. కానీ థియేటర్స్ గొడవ వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ చేశారు. ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. సో ఇప్పుడు మనం కెప్టెన్ మిల్లర్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. కెప్టెన్ మిల్లర్ బ్లాక్ బస్టర్ తమిళ్లో, కెప్టెన్ మిల్లర్ జస్ట్ అన్ యావరేజ్ ఇన్ తెలుగు. ఎస్, తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిందంటే కెప్టెన్ మిల్లర్ మూవీ, కానీ తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూవీకి మేజర్గా బీజిఎమ్స్ చాలా బాగా హైలైట్ అవుతాయి. జీవి ప్రకాష్ ఇచ్చిన బీజిఎమ్స్ చాలా బాగున్నాయి అండ్ కొన్ని బీజిఎమ్స్ అయితే గూస్ బంప్స్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ మూవీకి మెయిన్ అసెట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ. జీవి ప్రకాష్ ఇచ్చిన బీజిఎమ్స్ ఎలివేషన్ సీన్స్ని భారీ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అండ్ అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా ఆ ఎలివేషన్స్కి డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఆ పీరియడ్లో ఉన్నట్టే ఉంటుంది చూసినంతసేపు. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తీసుకున్న పాయింట్ చాలా బాగుంది అండ్ చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా చూపించాడు. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా చూపించాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎమోషన్స్ దగ్గర డైరెక్టర్ ఏమాత్రం వర్కౌట్ చేయలేకపోయాడు. సో దానివల్ల ఈ మూవీ ఆడియన్స్కి కనెక్ట్ కాకపోవచ్చు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్టర్ పరంగా వర్కౌట్ అయ్యాడు, కానీ కొన్ని సీన్స్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయితే ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేది తెలుగులో. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ధనుష్ గారు యథావిధిగా తన కెరీర్లో బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్లో మాత్రం ఇరగదీశాడు. ఈ మూవీలో స్పెషల్ అపియరెన్స్గా చేసిన టాలీవుడ్ నుంచి సందీప్ కిషన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. తను కూడా చాలా బాగా నటించాడు అండ్ మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రలో నటించాడు. అలాగే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కారుగుమార్ కూడా నటించారు. క్లైమాక్స్లో ఆయన ఎంట్రీకి విజిల్స్ పక్కా. హీరోయిన్గా నటించిన ప్రియాంక మాత్రం అందరినీ డిసప్పాయింట్ చేస్తుంది. బాగానే నటించింది, కానీ తన పాత్రకి సరైన న్యాయం చేయలేకపోయింది. ఏం హైప్ లేకుండా ఈ మూవీకి వెళ్తే కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్స్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ వాటికి ఉన్న బీజిఎమ్స్. అవి చూడడానికైనా ఒకసారి మూవీకి వెళ్ళి రావచ్చు. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్ దిస్ వీడియో అండ్ షేర్.